ఏ జబ్బు వచ్చినా ఫస్ట్ మనకొచ్చే డౌట్ ఏంటి అంటే, ఈ జబ్బు వచ్చిన తర్వాత నా లైఫ్ స్పాన్ అంటే నేను ఎంత కాలం బతుకుతాను ఈ జబ్బుతో అనేది. అంటే ఈ జబ్బు నా ప్రాణాన్ని ఎంత కాలంలో తీయగలదు అనే ప్రశ్న మన లోపల ఉండేది. చాలాసార్లు మనం బయటకు అడగం. భయంతోనో ఏమనుకుంటారని అడగం. కాకపోతే ఎన్నో జబ్బులకి మనకి డౌట్ ఉండిద్ది. సో సేమ్ పార్కిన్సన్స్ వ్యాధి వస్తే నేను ఎంత కాలం బతుకుతాను అని ఒక డౌట్ ఉండొచ్చు. సో పార్కిన్సన్స్ అనేది ఒక డీజనరేటివ్ డిసీజ్. టైంతో పాటు ఏజ్ తో పాటు కొంచెం కొంచెంగా పెరుగుతుంది. కామన్ గా ఇది 60 ఆ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు పార్కిన్సన్స్ కి ట్రీట్మెంట్ సరిగ్గా లేనప్పుడు మొదలైన తర్వాత 10 ఏళ్ల వరకు బ్రతికుండేవాళ్ళు. 10 ఏళ్ల తర్వాత ఎన్నో కారణాల వల్ల పార్కిన్సన్స్ ఎప్పుడు డైరెక్ట్ గా ప్రాణాన్ని తీయదు. కాకపోతే పడిపోవడం వలనో, ఫుడ్ తీసుకోవడం ఇబ్బంది వలనో, ఇన్ఫెక్షన్స్ వలనో అట్లా 10 సంవత్సరాలకి డౌన్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు మంచి ట్రీట్మెంట్ వచ్చిన తర్వాత పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు కూడా పార్కిన్సన్స్ లేని వాళ్ళు ఎంతవరకు బ్రతకగలరో అంతవరకు బ్రతుకుతారు. సో లైఫ్ స్పాన్ అనేది పెద్దగా పార్కిన్సన్స్ వ్యాధి అనేది తగ్గించదు. సో ఎక్సర్సైజెస్, డైట్, ప్రాపర్ ట్రీట్మెంట్, మెడికేషన్స్ అన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనం జీవితకాలం తగ్గిపోతుందేమో అని భయపడాల్సిన అవసరం ఉండదు.